గిరిరాజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. ఆయన గారు ఎక్కడా కనబడలేదు. పోనీ మూవీలో లాగా నన్ను ప్రాంకార్ షాక్ అయ్యేలా చేస్తారేమో, అందుకు బాల్కనీలో ఉన్నారేమో అనుకోవడానికి కూడా లేదు. బికాస్ నా రూమ్కి అంత ఫెసిలిటీ లేదు బాబా. విరాట్ నా నుండి మంచి హగ్ కిస్ మిస్ అయ్యారు. ఎందుకు హగ్ అంటే ఫస్ట్ నైట్ అని కాదు, నా ఫేవరెట్ పెట్ ఇంకా ఉండదేమో అనుకున్న నాకు మళ్ళీ సేమ్ మోడల్ డిజైన్లో చేయించాడు కదా, అందుకని నాకు తెలుసు ఇది విరాట్ పనే అనుకుంటూ విరాట్ కోసం చూస్తున్న నాకు వాష్రూమ్లో నుండి బయటికి వచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడా అని అనుకుంటున్న నాకు విరాట్నే సమాధానం ఇస్తూ నైట్ బ్రష్ చేయడానికి వెళ్ళానని చెప్పాడు. వామ్మో, ఈ అలవాటు కూడా ఉందా నా విరాట్కి అనుకుంటూ ఏం చేయాలో తెలియక డోర్ దగ్గర నిలబడ్డాను. నా మైండ్లో ఇప్పుడు 2 క్వశ్చన్స్ వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను వెళ్ళాలా లేక విరాట్ వచ్చి నన్ను తీసుకెళ్తాడా అనుకుంటూ అక్కడే నిలబడి ఉన్నాను పాల గ్లాసు పట్టుకొని. విరాట్ మాత్రం వెళ్ళి డెకరేట్ చేసిన మంచం దగ్గర నిలబడి నన్నే చూస్తున్నాడు. ఎందుకంటే అతని కళ్ళు నన్ను చూడటం నాకు తెలుస్తూనే ఉంది. అందుకే చప్పున కళ్ళ కిందికి దించేశాను. ఏంటి నైట్ మొత్తం అక్కడ నిలబడిపోతావా వసు అని విరాట్ అడిగిటెంతో, అవును 5 నిమిషాలు నిలబడినందుకే నాకు కాళ్ళు లాగుతున్నాయి. ఇంకా నైట్ మొత్తం నిలబడితే నేను అంతే అనుకుంటూ ఫాస్ట్గా విరాట్ దగ్గరికి వెళ్ళాను. అంటే ఒక 4-5 చుక్కల పాలు కూడా కింద పడ్డాయిలేండి. అంతేకాకుండా నేను చూసిన యూట్యూబ్ షార్ట్స్ ప్రకారం అమ్మాయి గమ్మల్లో నిలబడితే అబ్బాయి వచ్చి తన భుజం చుట్టూ చేసి లోపలికి తీసుకువెళ్ళాలి కదా అని, అందుకే 5 మినిట్స్ అక్కడ నిలబడ్డాను. దగ్గరికి వెళ్ళాను. పాలు తాగు అని చెప్పాడు విరాట్. వీడియోలో లాగా హాఫ్ చేసుకుంటాడేమో అనుకుంటూ సగం తాగేశాను పాలు. ఇప్పుడు విరాట్ తాగుతాడేమో అని అతని ముందు గ్లాస్ పెడితే వద్దు టేబుల్ మీద పెట్టేసే అన్నాడు. నా వైపు నుండి చూపు మరల్చకుండా. మామూలుగా అయితే విరాట్ మిల్క్ తాగుతాడు, కానీ ఇప్పుడు ఎందుకు వద్దంటున్నాడు ఏమో, తర్వాత తాగుతాడులే అనుకుంటూ వంగి టేబుల్ మీద గ్లాస్ పెడుతుంటే నా పైట జారిపోయింది. బ్లౌజ్ కాస్త డీప్ నెక్, ఆ పవిట ఊడి నా కాళ్ళ మీద పడటంతోనే కిందకి చూసుకొని షాక్ అయి, ఒసే అమ్మమ్మ ఇదా నీ ప్లాన్ అనుకొని, అందుకే పిన్స్ పెట్టలేదా అనుకొని చేతిలో ఎదకడ్డం పెట్టుకుంటూ వెనక్కి తిరిగాను నేను. అప్పుడు మైండ్ నన్ను హెచ్చరించింది, ఒసే చేతులు కాదు కింద పడిన పైట తీసుకొని వేసుకో అంటూ. కానీ దానికోసం నేను వంగేలోపు విరాట్ని ఆ పైట తీసి నా భుజం మీద వేశాడు. మళ్ళీ వెళ్ళి బెడ్ మీద కూర్చుంటూ శారీకి పిన్స్ ఎందుకు పెట్టలేదు అని అడిగాడు విరాట్. నేను ముందు పెట్టుకున్నాను విరాట్, కానీ మా అమ్మమ్మ తీసేసింది అని ఆతృతలో విరాట్ వైపుకు తిరిగేసి చెప్పాను. అవునా, ఎందుకంట తెలుసేమో కానీ ఆయనకు తెలియనట్టు అడిగాడు. ఏమో మరి అన్నాను నేను. ఆహా, ఇంకేం చెప్పింది మీ అమ్మమ్మ? ఇంకానా హా అని ఆలోచించి నా మెదడుని అరగదీస్తూ, నిన్ను ఈరోజు గెలుచుకోవాలంట, నీకు నచ్చినట్టు ఉండి మనసు నింపాలంట. ఇంకా మా అమ్మ కూడా ఏదో చెప్పింది అన్నాను. ఏం చెప్పిందా అని గుర్తు చేసుకుంటూ, ఏం చెప్పింది అత్తయ్య అని విరాట్ అడగటంతో, నువ్వేం చేసినా సైలెంట్గా ఉండాలంట, గోల చేయొద్దు అంది, విరాట్ని ఇబ్బంది పెట్టద్దు అంది అని. ఇంకా నేను మళ్ళీ విరాట్ నువ్వు మంచి హగ్ కిస్ మిస్ అయిపోయావు అన్నాను. అబ్బో ఎందుకు ఇప్పుడు నాకు హగ్ కిస్ అని విరాట్ అడుగుతుంటే విరాట్ మెల్ల నా 2 చేతులతో మాల వేసి, మరేమో నా ఫేవరెట్ బార్బీ బెడ్ పోతుందేమో అని ఎంత ఫీల్ అయ్యానో తెలుసా. కానీ నువ్వు ఉన్నావు కదా, నన్ను అసలు డిసప్పాయింట్ అవ్వనివ్వవు, అందుకే సేమ్ బెడ్ తెప్పించావు అంటూ విరాట్ బొగ్గు మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ విరాట్ అంటూ ఇంకోసారి ముద్దు పెట్టాను నేను. విరాట్ కూడా నా నడుం చుట్టూ చేతులు వేసి నా కళ్ళు ముక్కు పెదాలు గడ్డం చూస్తూ అతని చూపుని ఇంకా కిందికి దించేశాడు. వెంటనే అతని కళ్ళని మూసేశాను నేను. చూడనివ్వు నా కోసమే కదా అంటూ నా చేతులు అతని కళ్ళ మీద నుండి తీసేశాడు. ఈసారి సిగ్గుతో నేను కళ్ళు దించేశాను. నా నుదుటి మీద ముద్దు పెట్టుకొని
ఇంకా గట్టిగా నా నడుం చుట్టేసి అలాగే పట్టుకొని విరాట్ కూర్చొని నన్ను తన మీద కూర్చోబెట్టుకున్నాడు విరాట్. కానీ నా చేతులు ఇంకా ఆయన గారి మెల్లోనే ఉన్నాయి. విరాట్ చెయ్యి మాత్రం అటువైపు నుండి ఇటువైపుకి ట్రావెల్ చేసి నా నడుం వంపులో సెటిల్ అయిపోయింది. ఒంట్లో కరెంట్ పాస్ అయినట్టు జలధరించింది. విరాట్ మెల్ల నుండి చేతులు తీసేశాను. దాంతో నా వైపు చూశాడు విరాట్. ఇలా కాదు, నువ్వు నాతో మాట్లాడాలి అన్నాను విరాట్ని. నా వైపు ఐబ్రో ఎగిరేసి చూస్తూ ఏం మాట్లాడాలి అన్నాడు. మన ఫ్యూచర్ కోసం అన్నాను నేను, ఏదో పెద్ద తెలిసిన ఆరిందలాగా. ఓహో అవునా, సరే ఫ్యూచర్ కోసం మాట్లాడుకుందాం. నువ్వు బీటెక్ కంప్లీట్ చేయి, తర్వాత కోడింగ్స్ అన్నీ నేర్చుకో, కొన్ని రోజులు మన కంపెనీలో వర్క్ చేయి, తర్వాత ప్రాజెక్ట్ డీల్ చేయని విరాట్ ప్రొఫెషనల్గా చెప్తుంటే అవన్నీ విని భయపడిన నేను, అమ్మో వద్దులే, ఇప్పుడు పని ఇప్పుడు చేసుకుందామని చెప్పు విరాట్. చేతిని నా నడుం మీద పెట్టుకున్నాను. చిరుకోపం అతని కళ్ళలో తెలియక, వీడియోస్లో మాటలయ్యాక మొద్దునే ఉంది కాబట్టి మూతి ముందుకు పెట్టాను. కానీ ఎంతసేపటికి నా పెదాలకి ఏ స్పర్శ తెలియకపోవడంతో, విరాట్ నీకు తెలీదా నెక్స్ట్ ఏం చేయాలో, లేదా కన్ఫ్యూజ్ అయ్యావా? ఏం పర్వాలేదు, నేను చెప్తాను చూడు అన్నాను. నాకు చదువు గుర్తుండదు, ఇలాంటివన్నీ బాగానే గుర్తుంటాయి కాబట్టి. ఏంటి అన్నట్టు నా వైపు చూశాడు. దొరికిపోయానా అన్న ఎక్స్ప్రెషన్ నాది. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకునే టైప్ మనం కాబట్టి ఏం లేదు అన్నాను నేను. నా వైపు ఇంకా అనుమానంగా చూశాడు విరాట్. అది అది ఏం లేదు విరాట్ అంటూ నేను లేచి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాను. అడుగు పక్కన పడిందంటే చూడు ఇంకా నీకు అని విరాట్ బెదిరించడంతో ఇంకా నో డౌట్ విరాట్కి దొరికిపోయాను అనుకుంటూ ఒక కన్ను మూసి ఇంకో కన్ను తెరిస్తూ నేను చూస్తుండగానే విరాట్ తన ఫోన్ ఓపెన్ చేశాడు. చచ్చండ్రా బాబు అనుకుంటూ నేను ఏడుపు ముఖం వేస్తుంటే 5 నిమిషాలు విరాట్ తన ఫోన్ తిరిగేసి 10:30కి లోపలికి పంపే ముహూర్తం, 11:30కి అసలైన ముహూర్తం, ఇప్పుడు 11:10 అయింది, మరి నిన్ను ప్రిపేర్ చేయనా లైట్ ఆఫ్ చేయడానికి అని అడిగాడు విరాట్. నా బ్రతుకు, అసలు విరాట్ ఫోన్లోనే ఎందుకు చూశాను నేను? ఆ దరిద్రాన్ని నా ఫోన్లో చూసుకొని చావచ్చు కదా, పోనీ చూస్తే చూశాను, డిలీట్ చేసి చావచ్చు కదా, ఇప్పుడు చూడు అని నేను అనుకుంటూ ఉండగానే కుర్తా బటన్స్ వెప్పేసి నా దగ్గరికి వచ్చాడు విరాట్. అతని వంక చూస్తూ అప్పటికి కూడా నా పిచ్చి చావక ఇప్పుడు మొద్దు పెడతాడు విరాట్ అనుకున్న 5 నిమిషాల పాటు నాకు ఊపిరి కూడా అందకుండా ముద్దు పెట్టేశాడు. ఓకే, నెక్స్ట్ నన్ను దగ్గరికి తీసుకొని మంచం మీద పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేశాడు అని ఎక్స్పెక్ట్ చేసిన నాకు అలాగే హాఫ్ వరకు చేస్తూ బెడ్ మీద పడుకోబెట్టాడు. కానీ లైట్ ఆఫ్ చేయలేదు. కళ్ళు మూసుకున్న నేను తెరిచేసరికి నా పక్కన పడుకున్నాడు విరాట్ లైట్ ఆఫ్ చేయకుండా. విరాట్ ఇప్పుడు లైట్ ఆఫ్ చేయాలి అని నేను అంటూ ఉంటే నువ్వు అనుకున్నంత ఏం జరగదు, ఓవర్ యాక్షన్ చేయకుండా బొద్దుగా పడుకో అని చెప్పాడు బాబు. వాట్, ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే క్యాన్సిల్ అయినట్టు నన్ను నేను ప్రిపేర్ చేసుకొని నీ కోసం ఉంటే ఇదేంటన్న ఎక్స్ప్రెషన్ పెట్టాను నేను. ఫస్ట్ బీటెక్ కంప్లీట్ చేయి, తర్వాత ఇది కానిద్దాం, అప్పటి వరకు నువ్వు బొద్దుగా ఉండి నన్ను బొద్దుగా ఉంచు అని నా నడుంగిల్ని నన్ను గుండెల్లో దాచుకున్నాడు విరాట్. కానీ ఆ చేతుల్లో నుండి తప్పించుకొని ఏం కాదు, నేను ఇటు బీటెక్ స్టూడెంట్ బాధ్యత, అటు సీఈఓ గారి వైఫ్ బాధ్యత రెండూ నిర్వర్తిస్తాను విరాట్ అని చెప్తూ ఉన్నా కూడా వసు చెప్పింది చెయ్యి, పెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది, ఐ వాంట్ టు గివ్ టైమ్ టు యూ, యూటిలైజ్ దిస్ టైమ్ అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు. గుర్రుగా చూసి విరాట్ బుగ్గ కొరికేశాను నేను. నాకేం టైం వద్దు, నాకు నువ్వే కావాలి అంటూ విరాట్ని మీదికి లాక్కున్నాను. నేను వసు అని విరాట్ వాయిస్ బేస్తో రావడం వల్ల సైలెంట్ అయిన నాకు హక్ చేసుకొని చెంప నిమురుతూ మనం ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేయొద్దు, నీకు నేను టైం ఇవ్వాలి అనుకుంటున్నా, అర్థం చేసుకోరా, మళ్ళీ నా లైఫ్లో ఏముండదు అని నువ్వే రీగ్రెట్ అవుతావు అని సౌమ్యంగా అడగటంతో అప్పటి వరకు ఏదేదో మైకంలో ఉన్న నా మనసు నార్మల్ అయింది. నా నడుం మీద ఉన్న విరాట్ చే ఇంకా పైకి పాకడంతో నాకు నువ్వు టైం ఇవ్వాలి అనుకున్నావు కదా, మళ్ళీ ఇదేంటి అని అడిగాను.
మీ అమ్మమ్మ నీ మైండ్ని మార్చేసింది. అసలుది వద్దన్నాను కానీ కసరు తీసుకొని అన్నానా ఏంటి అంటూ నా కళ్ళలోకి చూశాడు విరాట్. ఆ కళ్ళలో కనిపిస్తున్న ఫీలింగ్కి విరాట్కి అడ్డు చెప్పలేక, ఒంట్లో వస్తున్న తేడాని ఆపలేక విరాట్ని సైడ్ హాక్ చేసుకొని అతని ఎదలో గువ్వ పెట్టలాగా ఒదిగిపోయాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.